ఏం పని చేస్తుంటావు అమ్మా? కూలినాలు చేసుకుంటున్నాం. కూలినాలే చేస్తావు. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 రేవంత్ రెడ్డి ఎవడు ఆడిచ్చినాడు? 2000 కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చింది మాకు అన్యాలం. రేవంత్ రెడ్డిని గెలిచిన నెలకే 4000 చేస్తాను. ఆయన మొగంలో ఏడిచ్చిండు. ఆయన ఇస్తానంటాడు, నువ్వు ఇయ్యట్లేదు అంటావు. ఇయ్యంది మరి అబద్ధాలు చెప్పాలని చెప్తాం. ఆవిడ తులం బంగారం ఇస్తారా? తులం బంగారం లేదు, ఎడ్ల బంగారం లేదు. అంతేనా? 18 ఆడపిల్లలకు 2500 ఇస్తానా? ఏం లేవు బిడ్డ. అంతేనా? అప్పుడు ఆయన ఉన్నాగానే ఫస్ట్ పిల్లలకు తొట్టెలు ఇచ్చిండు, బట్టలు ఇచ్చిండు, పెట్టెలు ఇచ్చిండు, బట్టలు ఇచ్చిండు. కానీ ఇప్పుడు అయితే ఏం లేవు. 15 నెలలు 16 నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి. ఎట్లా ఉంది పరిపాలన? మస్తు ఉంది, మస్తు ఉపయోగం ఉంది మాకు. అంతేనా? బాగుందా? బాగుంది, బాగుంది, మంచిగా మెచ్చుకుంటున్నాం. మళ్ళీ వేస్తారా ఓటు? వేస్తాం. వాయికా వేసేది నేనైతే అయ్యా. ఎందుకు? ఏం లేస్తుండు ఇంకా నయం ఆయనే, కేసీఆర్ నయం. గ్యాస్ 500కి వస్తుందా? ఇస్తలేరు, అవే 900. ఊకమ్మ 400 నువ్వు తీసుకుంటాను, అబద్ధం ఆడుతాను. రేవంత్ రెడ్డి అంటే నీకేమైనా కోపం? మరి కోపం కాదు బిడ్డ, ఇయ్యండి పోదాంపా, గ్యాస్ కాడికి పోదాంపా. ఆయన ఎవడాడు మాకు ఇచ్చినాడు? ఆయన 500 గ్యాస్ ఇస్తాను ఆయన అంటాడు, 900 నువ్వు అంటావు. 920. 920? అగో మొన్న 50 పెరిగిందట. మళ్ళీ 50 పెరిగింది. మరి ఎట్లా ఇట్లా అయితే ఎట్లా? మేము ఇప్పుడు అయితే ఆయననే రావాలని ఉంది గాని ఇక మరి ఆ దేవుని దయ. ఇప్పుడు లోకం అంతా ఆయనకే. కేసీఆర్. మళ్ళీ కేసీఆర్? ఎందుకు మరి? కేసీఆర్ వస్తేనే మంచిగా చేసిండు, మరి ఈయన వచ్చి ఏం చేసిండు? మరి ఏం లేని వాళ్ళు కూలీలకు 12,000 ఇవ్వాలిగా నీకు కూడా. ఎవరు ఇస్తలేరు. అది కూడా ఇస్తలేరు. నెలకు 2000 పింఛన్ అయితే కేసీఆర్ ఉన్నాగానే చేసిండు బిడ్డ. గవ్వే వస్తున్నాయి. నీకు రేవంత్ రెడ్డి పంచాయతీ ఉన్నట్టుంది, ఏది ఇస్తలేడు అంటాను. అవును, పంచాయతీ నేను అడుగుతా కూడా, ఆయన అడుగుతా కూడా. దిశోని అయితే అడుగుతా. ఏమడుగుతావు? ఏమడుగుతా, నువ్వేం చేసినావు, మాకు ఏం నిలబెట్టినావు అని అడుగుతా. అంతేనా?